హలో ఫ్రెండ్స్, హాయ్. నేను ఇవాళ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేస్తున్నాను. రండి ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ముందుగా అయితే ఇగో సేమ్ రెసిపీ, ఏం అందులో కొత్తగా ఏం లేదు. ముందైతే ఇవి వేసుకోవాలి, ఆనియన్స్ కొన్ని, ఇది ఫ్రైకి ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. తర్వాతకి నేను ఆనియన్స్, లవంగాలు ఎప్పుడు వేస్తూనే ఉంటా. తర్వాతకి పచ్చిమిరపకాయలు పేస్టింగ్ మిక్సీలో పేస్టింగ్ చేసినవి ఇందులో ఒక ముద్ద, అందులో ఒక ముద్ద వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినాం అనుకో, అదే చాలా మంది కట్ చేసేస్తారు కదా, వాళ్ళకి కనబడకపోయినా పర్లేదు. ఇక తీస్తాను దీదా, నేను లేకుంటే నేను పోయి పూస్తా. ఎందుకు చెప్తాడు, నేను రెగ్యులర్గా ఎట్లా తీస్తున్నా అట్లా తీసుకుంటా. నాకు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంది, చేసినాడు కాదు వాళ్ళు. తర్వాతకి మనం పచ్చికాయలు వేసుకున్న తర్వాతకి ఇగో ఇవి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు నేను కట్ చేసి పెట్టుకున్నా. ఇవి వేసేస్తా. అంటే నేను 2 కర్రీస్ కదా, కొంచెం కర్రీలకి ఎక్కువ తీసుకోవాలి, ఫ్రైలకి కొంచెం తక్కువ తీసుకోవాలి. మొత్తం కుకింగ్ అయ్యేటప్పుడు అయితే కర్రీ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఈ రెండు అయితే ఇగో చూపిస్తా చూడండి. ఇగో ఇదేమో కర్రీకి, ఇదేమో ఫ్రైకి. కర్రీకి అంతే వేసుకోవాలి, ఫ్రైకి అంతే వేసుకోవాలి. నేనైతే ఏం మసాలాలు అనేది వాడను, న్యాచురల్ ఎలా ఉంది అలానే వాడతాను. కొంచెం స్పీడ్ పెట్టుకున్నాను, ఎందుకంటే రెండిట్లో నేను కొంచెం ఒకటే లెవెల్గా తీస్తా కదా, అందుకని. చూడండి, కొంచెం స్టాండ్ అనేది ఓకే. ఎప్పుడైనా కానీ మనము చికెన్ కర్రీలకి అల్లం వెల్లుల్లి అయితే మనం చాలా పేస్టింగ్ చేసుకుంది, అప్పటిదప్పుడు పేస్టింగ్ వేసుకుంటే చాలా సూపర్గా చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా. ఫ్రైలకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కర్రీలకి కొంచెం తక్కువ వేసుకోవాలి. నేను మనకి 1.5 కిలో చికెన్ కదా, అందుకని నేనైతే 2 లిమిట్గా తీసుకుంటున్నా. అందుకని ఎందుకంటే ఏదైనా కానీ చాలా కుకింగ్ మంచిగా కావాలి. ఆయిల్ అనేది నేను ఎక్కువ వేయలేను, చాలా తక్కువ వేసాను. ఆయిల్ అనేది చాలా తక్కువ వేసాను.